అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. మహిళలకి రక్షణ లేని రాజ్యం ఆంధ్రప్రదేశ్. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా మహిళలకి భయం పట్టుకుంది. ఎక్కడ ఎలా ఉంటే మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, రేపు పొద్దున్న మేము తెల్లవారుజాముని సూర్యుడిని చూడగలుగుతామా లేదా అని చెప్పి భయంతో బతుకుతున్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని బయటికి పంపించాలంటే భయంతో బతుకుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మహిళలకి రక్షణ ఇస్తాను అని చెప్పి ఈరోజు సుగాలి ప్రీతికి ఏ విధంగా అన్యాయం చేశారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఏమైనా జరిగితే నెక్స్ట్ మూమెంటే ఆ మనిషి ఉండడని చెప్పారో, అలాగే లోకేష్ గారు మహిళలకి రక్షణ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారో, అలాగే మరి హోమ్ మినిస్టర్ అయిన అనిత గారు ఇప్పుడు దాకా కూడా ఏ విషయంలో కూడా స్పందించకుండా మరి ఏ విధంగా గాలికి వదిలేశారో, ఈరోజు మాచర్లో జరిగిన సంఘటన గురించి మీరందరూ కూడా తెలుసుకోవాలి. మాచర్లో 32 సంవత్సరాల ఆడబిడ్డ మరి అత్యాచారానికి గురయ్యి ఆమె కండిషన్ ఎంత సీరియస్గా ఉందో, మరి ఈ బతికిద్దో లేదో అనే పరిస్థితిలో ఉంది. మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా ఎన్నో సంఘటనలు ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లో చూడాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మారుతుంది, అభివృద్ధి అలాగే రాష్ట్రం ఏమో ముందంజలో ఉంది అని చెప్తున్నారు. కానీ ఈరోజు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో, మహిళలకి రక్షణ లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు మహారాణులు, మహిళల కోసం దిశా చట్టం తీసుకొని వచ్చి వాళ్ళందరి కోసం మంచి చేసి వాళ్ళ కోసం మహిళా పోలీసులను పెట్టి ఎవరైనా ఏదైనా చేస్తే నెక్స్ట్ మూమెంటే యాక్షన్ తీసుకునే విధంగా చేస్తే, మీరు గాలి మాటలు చెప్పి గాలి మాటలతో అబద్ధపు మాటలు చెప్పి మహిళల్ని మోసం చేసి ఈరోజు ప్రభుత్వంలో వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా మహిళలకి ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోయింది. ఈ విధమైన పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా కళ్ళు తెరవండి, అనిత గారు మీరు కళ్ళు తెరవండి. ఎందుకనంటే మహిళలకి ఏ విధమైన దారుణమైన పరిస్థితి జరుగుతుందో, మీ ఇంట్లో జరిగితే మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, అలాగే రాష్ట్రంలో కూడా మిమ్మల్ని నమ్మి, మీ ప్రభుత్వాన్ని నమ్మి, మీ పార్టీని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి అండగా ఉండమని చెప్పి కోరుతూ, మీరందరూ కలిసి కళ్ళు తెరిచి పవన్ కళ్యాణ్ గారు మీరు 30,000 ఆడపిల్లలని చెప్పారు, ఏమయ్యారు? ఇప్పుడు దాకా ఒక్క ఆడబిడ్డ కూడా మీరు తెలుసుకోలేకపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీరేమయ్యారు? మాటలతో కాకుండా చేతలతో చూపించాల్సిందిగా కోరుకుంటూ, మీ షేక్ నూరి ఫాతిమా, గుంటూరు టౌన్ ప్రెసిడెంట్, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్.